రామచంద్రాపురం కూటమి ప్రభుత్వ పాలనను విమర్శించే నైతికత స్థాయి వైసీపీకి లేదని గత సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పినా వైసీపీ వాళ్లు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు. ఏడాది పాలనలోనే 90% ఎన్నికల హామీలు, ఎన్నికల్లో ఇవ్వని హామీలు సైతం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. వైసీపీ నాయకులకు కనిపించట్లేదా? సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గేలా P4 బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని ఆర్థిక సమానత్వం సాధించేలా కుటుంబ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని ఈ సందర్భంగా మంత్రి సుభాష్ అన్నారు. నమస్కారం. వైసీపీ వాళ్ళు డైవర్ట్ పాలిటిక్స్ అనేవి నిత్యం చేస్తూనే వెళ్తా ఉన్నారు. తప్పు వెంట తప్పు, లేకపోతే పాపాల వెంట పాపాలు చేస్తా వెళ్తా ఉన్నారు. అయితే ప్రజలు మనం ముఖ్యంగా చూస్తే వైసీపీ అధినేత జగన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేస్తా వెళ్ళారు ఎలక్షన్ టైంలో. నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని ఒక పక్క చెప్తూ, వై నాట్ 175 అని చెప్తూ మరి ఎలక్షన్ బరిలోకి దిగారు. మరి ప్రజలందరూ కూడా మంచి చేశారో లేదో ఆ రోజే తేల్చి చెప్పారు, 11 సీట్లకు పరిమితం చేసి. మరి ఈ నెపంలో ఉద్యమాలు చేయటం మేమేదో ప్రజల తరపున పోరాడేస్తున్నట్టు ఫీల్ అవుతా ఉన్నారు. గత 5 సంవత్సరాలు తీసుకుంటే వీళ్ళు ఏ హామీ నిలబెట్టారు? జిల్లాకో ఎయిర్పోర్ట్ అన్నారు, మద్యపాన నిషేధం అన్నారు, ఎస్సీలు బీసీలు నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అన్నారు. ఎస్సీలు బీసీలు ఎస్టీలు 26 పథకాల నుంచి 28 పథకాలు తీసేసి మరి వెన్నుపోటు కొట్టడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రులందరూ సిగ్గుపడవలసిన విషయం ఏంటంటే రాజధాని లేని రాష్ట్రం చూసాం గత 5 ఏళ్ళు కూడా. అలాగే పోలవరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం వహించారు. ఎక్కడ కూడా పోలవరం ఒక ఇటుకు కూడా పేర్చలేదు, పోలవరం వైపు దృష్టే పెట్టలేదు అసలు. అదేవిధంగా ఏ హామీ ఇచ్చినా సరే, ముఖ్యంగా మీ పాత్రికేయ విలేకరులకు ఇచ్చిన హామీలు కూడా ఒకరు కూడా నెరవేర్చలేదు. ఇలా చెప్పుకుంటా పోతే ఏది నెరవేర్చకే కేవలం వాళ్ళ కార్యకర్తలకు 10,000కి 15,000కి అలవాటు చేశారు తప్ప, అలాగే డమ్మీ కార్పొరేషన్లు పెట్టి రాజకీయ నిరుద్యోగుల్ని పెంచి పోషించారు తప్ప ఆ కార్పొరేషన్లో ₹1 నిధులు కూడా వేయను. మరి ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత పెన్షన్ ఏదైతే ఉందో 4,000 చేస్తామని మాట ఇచ్చారో వెంటనే 4,000 చేయడం కూడా జరిగింది. అలాగే వికలాంగులకు 6,000 చేయడం జరిగింది, 3,000 నుంచి 6,000. అలాగే ఫుల్లీ బెడ్డెడ్ పేషెంట్కి ₹15,000 ఇవ్వడం జరిగింది. దేశంలోనే ఇంత భారీగా ఇచ్చింది రాష్ట్రం ఏదైనా ఉంది అంటే దరిదాపుల్లో కూడా లేదు. మరి గత ప్రభుత్వంలో 250 పెంచుకుంటూ వెళ్ళాడు ఆయన. అలాగే ముఖ్యంగా దీపం పథకంతో సంవత్సరానికి 3 సిలిండర్లు అనేది కూడా హామీ నిలబెట్టుకుంటూ ఇవ్వడం జరిగింది. అలాగే గుంతల రహిత రోడ్డు సుమారు 1,200 కోట్లతో మరి ఎక్కడ గుంతలు లేకుండా రాష్ట్రం అంతా కూడా గత 5 ఏళ్ళు నిర్లక్ష్యం వల్ల రోడ్లు అస్తవ్యస్తంగా మారటం వల్ల మొత్తం 1,200 కోట్లతో రోడ్లన్నీ కూడా సరి చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే MSME ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ అనేది పెట్టడం 39 నియోజకవర్గాలే కాకుండా 175 నియోజకవర్గాల్లోని పెట్టి ఉపాధి అనే దాని మీద దృష్టి పెట్టడం జరిగింది. అలాగే DSC నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అసలు గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ అన్నారు, అసలు ఎక్కడా కూడా ఏ జాబ్కి నోటిఫికేషన్ ఇవ్వకపోవటం, ఎక్కడ నోటిఫికేషన్ అనేది జారీ చేయకపోవటం మరి సిగ్గుపడాల్సిన పరిస్థితి. అలాగే తల్లికి వందనం సుమారు రాష్ట్రంలో 68 లక్షల మందికి తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా తల్లికి వందనం ₹15,000 ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఈ తల్లులకి వందనం అనేది మొన్న నారా లోకేష్ గారు చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వంలో ఆడవాళ్ళని సిగ్గుపడేలాగా చీరలు కట్టుకున్నావా, గాజులు దొరుకున్నావా,
ఆడింగోడువా ఇలాంటి వాటికి స్వస్తి పలకాలి. మనం ఆడవాళ్ళు గౌరవం పెంచేలా ఉండాలి. అందుకనే తల్లికి వందనం అని పేరు పెట్టడం జరిగిందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరి ఆర్టీసీ బస్సు ఉచిత, మహిళలకు ఉచిత బస్సు కూడా ఈ ఆగస్టు 15న ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. అది తూచా తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. అలాగే అన్నదాత సుఖీభావ కూడా ఈ నెల ఆగస్టు నెలలో కూడా ఇవ్వడం జరుగుతుందని ప్రకటించడం జరిగింది. ఒక్కొక్కటిగా రాష్ట్రాన్ని 10 లక్షల కోట్లు అప్పుల పాలు చేసి మరి ఈ రాష్ట్రాన్ని ఏ ఒక్క పెట్టుబడులు రానివ్వకుండా, ముఖ్యంగా కియా సంస్థ కానీ, జాకీ కానీ, అమర్ రాజా కానీ ఇలాంటి ఫ్యాక్టరీస్ ని రానివ్వకుండా, ఎక్స్పాన్షన్ అనేది చేయకుండా రాష్ట్రం నుంచి తరిమి కొట్టడం, మరి రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి ఎలా పెరుగుతుంది? మరి ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత సుమారు 8 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. అంటే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధితో పాటు ఏదైతే ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందో ఆ 20 లక్షల ఉద్యోగాలు హామీ ఇచ్చామో, సుమారు 6 నుంచి 7 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి కూడా రానున్న 3 సంవత్సరాల్లో సర్వం సిద్ధమైంది. ఒక్కొక్కటిగా హామీలు నిలబెట్టుకుంటూ వస్తే ఇతను ఒక సైకో పాలన చేసి 11 సీట్లకు పరిమితమైనప్పుడు కూడా బుద్ధి రాకుండా కనీసం ఎక్కడ వీళ్ళు చేసిన అవినీతిని అసెంబ్లీలో ప్రశ్నిస్తారో అనే భావంతో, భయంతో దొంగచాటుకు ఒక సంతకం పెట్టి వెళ్ళిపోతా ఉన్నాడు ఆయన. అతనికి ప్రజల మీద, ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రావాలి కదా. ఉన్న 11 మందిని కనీసం ఆయన కాదు పులివెందుల ఎమ్మెల్యే, మిగతా 10 మందిని అన్నా పంపాలి కదా. అసెంబ్లీకి పంపకుండా, అసెంబ్లీకి వెళ్లకుండా ముఖం చాటేసి ప్రతిపక్ష హోదా రానిదే కావాలని బాబు అని అడుక్కుంటా మరి కాలయాపన చేస్తూ మళ్ళీ గత ప్రభుత్వం తీసుకోండి, ఏదన్నా విషయం ఉంటే ఆ విషయాన్ని కార్యకర్తలు రెచ్చగొట్టి టీడీపీ కార్యాలయాల మీద దాడులు చేయడం, బూతులు తిట్టించడం ఇదే ఎజెండాగా పెట్టుకున్నారు. అయితే వాళ్ళు ముఖ్య ఉద్దేశం ఎవరో జనసేన కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ జెండాలు పట్టుకున్న వాళ్ళు లోపడేస్తే, ఉక్కుపాదం మోపితే వాళ్ళు రోడ్లు ఎక్కరు, వన్ సైడ్ అవుతుంది,